అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గతంలో మనం బుధగ్రహం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. బుధగ్రహానికి అధిపతి ఎవరు, బుధగ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి జాతకంలో అనే విషయాలన్నీ చెప్పాం. ఈరోజు సూర్యుడి యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఈ సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. 12వ తారీఖు నుంచి 18 వరకు మనం వారఫలం చూస్తున్నప్పుడు మధ్యలో కరెక్ట్గా 15వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. దానివల్ల కూడా 12 రాశులకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ప్రయాణిస్తూ, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు ధనుసు రాశిలో ఉండి 15వ తారీఖు నాడు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి రావటం, శని శుక్రగ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండడం, రాహు మీనరాశిలో సంచరించడం అనేది ఈ వారం జరుగుతూ ఉంది. ఈ వారఫలం అంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు, మృగశిర నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు, త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. మీ అందరికీ నేను తెలియజేసేదంటే ఈరోజు మనం కొంతవరకు సూర్యగ్రహం గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఎంత ప్రయోజనం అంటే ఏమాత్రం మీ టైం వేస్ట్ కాదని తెలియజేస్తున్నా. సూర్యుడు స్వతహాగా తనకు తానే అధిపతి. సూర్యగ్రహానికి అధిదేవత సూర్యుడే. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఖచ్చితంగా వేరే వేరే దేవతలు అధిదేవతలుగా ఉంటారు. కానీ సూర్యుడు తనకు తానే అధిష్టాన దేవతగా ఉండడం వల్ల సూర్యుడు అన్ని మతాలకి కూడా ఆ కనిపించే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మతంలోకి సూర్యుని లాగకపోతే మరి వాళ్ళ మతానికి విలువ ఉండదు. అదేంటయ్యా కనబడే చంద్రుణ్ణి లాగట్లేదు, మీరు సూర్యుడిని చూపించట్లేదు, మీదేం మతం అని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళు కొత్త కొత్త మతాలు పుట్టించుకుంటారండి. కొందరు దుర్మార్గుడు కలిసి అలా అది మొక్క కాస పెద్ద వటవృక్షం అయిపోయి కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు. సూర్యుని కుమారుడు అంట, ఏందో ఆ భాష ఏంటో అదేంటో మనకు అర్థం కాదు. సూర్యుని కుమారుడు అని చెప్పేసి వదిలేశాడు. ఇంకొకడు అసలు సూర్యుని కన్సిడర్ చేయకుండా చంద్రుడే దేవుడు అనుకుంటాడు. ఇంకొకడు రకరకాల మనుషులు ఉంటారండి. హిందూ మతం మాత్రమే ఆదిత్యుడికి సూర్యుడికి అనేక నామాలతో అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి సూర్యుడే సూర్యనారాయణుడు సూర్యమండలం దాటి అనేక 14 లోకాలండి. అసలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయండి. ఆ లోకాలన్నీ ఏమిటి, అందులో సూర్యుని యొక్క లోకం ఏమిటి, ఆయన ఎంత దగ్గరలో, మనకు చాలా దగ్గరలో ఉంటాడు సూర్యుడు. మనం అనుకుంటాం ఇక ఆయన్ని దాటిన తర్వాత అనేక లోకాల్లో లాస్ట్కి ఉండేది బ్రహ్మలోకము. మొత్తం ఇదంతా కూడా వైకుంఠం, మహావిష్ణువు లోపల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సూర్యుడి గురించి అగస్త్య మహాముని రాముల వారికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధించి అందులో అత్యంత గొప్ప నామాలు, సూర్యుడి యొక్క నామాలు చెప్పడం జరిగిందండి. దయచేసి రోజు మీరు ఈ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం చదవడం, వినడం చాలా మంచిది. మహానుభావులు శాస్త్రి అనే ఒక పెద్ద అయినా కూడా రాగంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది. సూర్యాష్టకం అని ఇంకో మంత్రం ఉంది, అది ఒక అద్భుతము. జపా కుసుమ సంకాసం అని చెప్పేటువంటి సూర్యమంత్రం 2 లైన్లు ఎప్పుడూ అందరూ చదువుకోవచ్చండి. ఈ విధంగా సూర్యుడి గురించి అత్యంత గొప్పగా వర్ణించిన ఏకైక మతము హిందూ మతం మాత్రమే. హిందూ మతంలో మాత్రమే సూర్యుడు అక్షయ పాత్రని ధర్మరాజుకు ఇవ్వడం కానీ, శమంతకమణిని ఇవ్వడం కానీ అనేకంగా మనం సూర్యుని యొక్క ఉపాసనలు వింటూ ఉంటామన్నమాట. అంత గొప్ప సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని అత్యంత గొప్పగా చెబుతూ అందరికీ నమస్కారం. మీనరాశి వాళ్ళకి 12వ తారీఖు జనవరి నుంచి 18 జనవరి వరకు 2025లో వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో సూర్యుడు షష్టాధిపతి 6వ ఇంటి సూర్యుడు కాస్త ఇప్పుడు 11వ ఇంట్లోకి రావటం అనేది ఈ యొక్క రాశికి జరిగింది. ఇది ఎంతో మేలు జరుగుతుంది, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది, శత్రువుల్ని మిత్రుల్ని చేస్తుంది,
అప్పుల బారి నుంచి బయటపడేస్తుంది. సూర్యుడి యొక్క స్థితి ఈ జాతకానికి చాలా మేలు జరుగుతుంది 15వ తారీఖు నుంచి అన్నమాట. మీనరాశి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడపాలంటే రోజు గురు మంత్రాన్ని 16 సార్లు కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించడం, 16 సార్లు మంత్రం చదివి శనగలు ప్రసాదంగా దానం చేయటం చాలా మంచిది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, నక్షత్రం లగ్నం తెలుసుకొని చిన్న చిన్న పరిహారాలు చేయడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. సింపుల్గా చెప్తాను. అందుకే సింపుల్ astrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, ముందుగా ఈ రాశి వాళ్ళు ఈ యొక్క పండగ సమయంలో బాగా ఎంజాయ్ చేస్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఎక్కువ దూకుడు ఉంటే తగ్గించుకోవడం మంచిది. లేనిపోని కొత్త కొత్త విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఇంకా మంచిది. ధన ఆదాయం చాలా బాగుండి కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉండి మానసిక ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. చేతి కింద పనిచేసే వాళ్ళందరూ చాలా వినయంగా చేస్తారు. మీకు ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తున్నాడు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే తల్లి ఆశీస్సులతో అన్ని విజయవంతంగా జరుగుతాయి. లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో సీటు, అనుకున్న సబ్జెక్టులో సీటు రావటం మీకెంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ ఈ వారమంతా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారని మీనరాశి వాళ్ళకు చెప్పాలి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారనే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం లాంటివి అనేక మంచి మంచి సంఘటనలు జరుగుతాయి. ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది. తండ్రి ఆశీస్సులు బాగుంటాయి. పెద్దల ఆశీస్సులు బాగుండి వాళ్ళ నుంచి రావాల్సినటువంటి ప్రాపర్టీస్ అన్ని చేతికి రావటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే అదృష్టవంతులు అవుతారు. ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకెళ్తారు. ఉద్యోగస్తులందరూ బాగా కష్టపడాలండి. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా, ఎంత ప్రేమిస్తే అంత మంచిది. ఉద్యోగం ఇప్పుడు కొత్తవి వెతుక్కోవటం, కొత్త దానిలో జాయిన్ అవ్వటం అంత క్లియర్గా లేదు. ఒక 4-5 నెలల తర్వాత మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. జాతకాన్ని బట్టి మనం చెప్పొచ్చండి. అందుకే నేను అన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీరు నా జాతకాన్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం చూసి 15 నిమిషాలు మీకు వాయిస్ రికార్డు ఉన్న జాతకాన్ని పంపించి 50 పేజీల PDF పంపించి మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేద్దామని నా ఉద్దేశం. గురుదక్షిణ ఉంటుందండి, దానికి ఎలా చేయాలో చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో జాగ్రత్తలు చెప్పాను. ఇప్పుడు కొత్త కొత్త ఇంటర్వ్యూలు వాటికి వెళ్తే కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, కానీ ఖర్చు అధికంగా అయిపోతుంది. చేతిలో డబ్బు నిలబడదన్నమాట మీనరాశి వాళ్ళందరికీ. కారణం ఏమిటంటే వ్యాపారం బాగానే నడిచినట్టు ఉంటుంది, రికార్డులన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ చేతికి వచ్చేసరికి అది కాస్త లెక్కలు ఎక్కువై ఖర్చులు ఇబ్బంది అవుతాయి అన్నమాట. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా గురు మంత్రం ఏదైతే చెప్పానో 16 సార్లు దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి మన మంత్రాన్ని చదువుకోవడం చాలా చాలా మంచిది, మేలు జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఫాలో అవుతారని ఆశిస్తూ మీ సెలవుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.